జైలులో ప్రత్యేక వసతులు కావాలంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. పిటిషన్లపై ఇరువైపులా వాదనలు ముగిశాయి. రాజమండ్రి కేంద్ర కారాగార అధికారి విచారణకు నేరుగా హాజరై సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మిథున్ రెడ్డికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని కోర్టుకు వివరించారు. ఇంటి నుంచి ఆహారం తెప్పించుకోవడానికి అండర్టేకింగ్ లెటర్ అవసరమని జైలు అధికారి కోర్టుకు తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలులో అల్పాహారం సహా 3 పూటల ఇంటి భోజనం, కిండ్లే వాటర్ బాటిళ్లు, కొత్త పరుపుతో కూడిన మంచం, కొత్త దిండ్లు, వెస్టర్న్ కమోడ్ కలిగిన ప్రత్యేక గది, అందులో ఓ టీవీ, సేవలందించేందుకు సహాయకుడు, దినపత్రికలు, దోమతెర, వాకింగ్ షూస్ వంటి సదుపాయాలు కల్పించాలంటూ మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు ప్రోటీన్ పౌడర్, ఓ టేబుల్, దానిపై తెల్ల కాగితాలు, పెన్ను ఏర్పాటు చేయాలని, యోగా మ్యాట్ ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. వాటిపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని రాజమండ్రి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ను ఆదేశించింది. దీంతో ఆయన ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.